సీను అయితే ఆనంది దగ్గరకు వచ్చి అమ్మాడి నేను నీకు ఒకటి తెచ్చినా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆనంది అయితే ఏంది సీను అది అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న బాటిల్ చూపించి ఇదిగో ఇది సరస్వతి ప్రసాదం, దీన్ని తింటే నీకు చదువు బాగా వస్తుంది అమ్మాడి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అటుగా వచ్చిన యామిని అయితే వాళ్ళ మాటలను అలా వింటూ ఉంటుంది. ఏంటి సరస్వతి ప్రసాదమా? ఎందుకు సీను? వద్దు, నేనేమి తిననులే అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదు అమ్మాడు, ఇది కానీ నువ్వు తిన్నావంటే నీకు చదువు ఇంకా బాగా మంచిగా వస్తుంది, నువ్వు లాయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటూ ఉంటాడు. అదంతా విని యామిని అయితే ఏంటి సరస్వతి ప్రసాదమా? దీన్ని ఎలాగైనా సరే నేను తీసుకోవాలి, తీసుకొని హర్షకి తినిపించాలి అని చెప్పి యామిని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అయితే ఏంది సీను, నాకొద్దు, నాకే సరస్వతి ప్రసాదం కూడా వద్దు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నేను చదువుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సీను అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి యామిని అయితే ఆ సీనుగాడిని ఆపి రే సీనుగా ఆపురా, దీన్ని ఎలాగో ఆ కుట్టి తీసుకొని అంది కదరా, నాకు ఇవ్వరా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సీను అయితే మీకెందుకు అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటాడు. నేను హర్షకి తినిపిస్తానురా, హర్షకి మంచి చదువు వస్తుంది, నీకేం తెలుసురా అని చెప్పి అంటూ ఉంటుంది. దీన్ని కానీ హర్షబాబు గారు తింటే అది తరిగిపోవడమే తప్ప అతనికి చదువు రాదమ్మా, ఆనంది లాంటి వాళ్ళే తినాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని యామిని అయితే ఏంట్రా, ఇస్తావా ఇవ్వవా, నేను ఇది తీసుకుని వెళ్ళి హర్షకి తినిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే సీను అయితే తన బాధ భరించలేక తనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇక కుట్టి అయితే అక్కడ అలా చదువుకుంటూ ఉంటుంది. అది చూసి యామిని అయితే ఏంటే నువ్వు చదువుకుంటావా, నువ్వు చదువుకోకుండా చేస్తానే, చూస్తూ ఉండు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కుట్టి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మాటలు కలిపి తనని చదువుకోనివ్వకుండా చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.